నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఇవాళ అనాలిసిస్ చేసే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లో ముందుగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, గులాబీ సత్తా చూపించాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కాబోతున్నారని జోస్యం కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని సొంత పార్టీ నేతల ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లోకల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలని అన్నారు. మరోవైపు పార్టీ కమిటీలు వేసే బాధ్యతను సీనియర్ నేత హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీని ఘనంగా నిర్వహించాలని, ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యారా? పార్టీలో జోష్ నింపారా? లోకల్ బాడీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయమా? ఇవాల్టి డిఎన్ఏ భరత్ లో విశ్లేషిద్దాం. హాయ్ భరత్. హాయ్ రానా. సో మనం చూసాం, చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కేసీఆర్ రావడం, అందరూ సీఎం సీఎం అంటూ అరవడం అంతా చూసాం. బాసెస్ బ్యాక్ అనుకోవచ్చా? ఇదే యాక్టివ్నెస్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అంటే కేసీఆర్ అట్లా యాక్టివ్ ఉండరు. మీరు చెప్పినట్టు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ వచ్చారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. రోజు తెలంగాణ భవన్ రావడం అట్లా ఉండదు. ఇంతకుముందు సెక్రటేరియట్ రెగ్యులర్ గా పోడు, లేకపోతే సో ఒక్కసారి వస్తాడు, 6 నెలలకు ఒకసారి వస్తాడు, బ్లాక్ చేసి పోతాడు. అందరి అటెన్షన్ కూడా అటువైపు తన వైపు తిప్పుకుంటాడు. సో లాస్ట్ 3 days మనం చూస్తే ఫిబ్రవరి 17th నుంచి ఆయన బర్త్డే ముందు రోజు నుంచి కూడా అటెన్షన్ అంతా కూడా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ వైపే ఉన్నాయి. మొన్న ఒకసారి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్ లో జైరాబాద్ నేతలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడిన రోజు హెడ్ లైన్ ఆయనదే అవుతుంది. సో లాస్ట్ 3 days గా బర్త్డే నుంచి ఆయనే ఉన్నారు. ఇవాళ ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేసి పోయిన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు. మనవాడు హిమాంశు దగ్గరికి అమెరికా వెళ్ళబోతున్నారు. సో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్, మొన్నటి వరకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కాబట్టి. సో దాని నుంచి ఆ పాస్పోర్ట్ చేంజ్ చేసుకునేందుకు దానికంటే ముందు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఇవాళ మొత్తం మందికి దిశానిర్దేశం చేశారు. దాదాపు ఇప్పుడు ఫిబ్రవరి 19th కదా, ఇంకా వారం 10 రోజుల్లో ఆయన అమెరికా వెళ్ళిపోవచ్చు. హిమాంశు దగ్గర ఒక 1 month 1.5 month అక్కడ ఉండొచ్చు. సో ఏప్రిల్ 10వ తేదీన ప్రతినిధుల సభ. ఇది బీఆర్ఎస్ కు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఏప్రిల్ 27 కు ఎగ్జాక్ట్లీ 2000 సంవత్సరం ఏప్రిల్ 27లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సో 25 సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతున్నాయి. సో ఆ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా, అంటే 2025 ఏప్రిల్ 27 నుంచి 26 ఏప్రిల్ 27న మొత్తం కూడా సెలబ్రేషన్ చేస్తారు. సో 2-3 అంశాలు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇవాళ ఎందుకు అడ్రస్ చేశారంటే నెక్స్ట్ 30-40 days ఆయన ఇండియాలో ఉండట్లేదు. హిమాంశు మనవాడు అక్కడ అమెరికాలో చదువుకుంటున్నాడు కదా, అక్కడికి వెళ్లి ఆయన రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నోసార్లు అమెరికా పోతారు, బట్ కేసీఆర్ అమెరికా పోవడం ఇదే ఫస్ట్ టైం. ఆయన లైఫ్ లో 2 సార్లు ఫారెన్ టూర్ వెళ్లారు. ఒకటి సింగపూర్, రెండోది చైనా. అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సో చాలా మందికి ఇప్పుడు మన ఒక 25-30 సంవత్సరాలు అయితే కొత్తగా ఎమ్మెల్యే అయితేనే ఏదో ఫారెన్ చూడాలని ఉంటుంది. సో కేసీఆర్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అమెరికా పోవాలి, లేకపోతే తానా ఆట మహాసభలు ఎవరు పడితే పోని పొలిటీషియన్ అంటూ లేరు కదా. బట్ కేసీఆర్ ఇంతవరకు అమెరికా వెళ్ళలేదు. ఇది ఒక నిజం, నమ్మలేని నిజం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 దేశాలు పర్యటించారు. ఒకటి సింగపూర్ గొప్పతనం గురించి ఆయన అప్పుడు చెప్పారు. సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది 1960s నుంచి, ఏ విధంగా అక్కడ పాలకులు దాన్ని సింగపూర్ ను డెవలప్ చేశారు, ఎకానమీ దాని గురించి మాట్లాడారు. తర్వాత చైనా, ఈ 2 మాత్రమే పర్యటించారు. అమెరికా ఇంతవరకు వెళ్ళలేదు ఆయన. ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారు, అది కూడా మనవడి దగ్గరికి రెస్ట్ తీసుకున్నందుకు. అంటే ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, దీనిలో మెజారిటీ టైం ఆయన రిలాక్సే అవుతారు. ఆయన చెప్పారు కూడా ఎన్నికల ప్రచారంలో, నన్ను ఓడిస్తే ఏం చేస్తా, నేను ఫామ్ హౌస్ ఉంది, మంచి రెస్ట్ తీసుకుంటా, ఓడిస్తే రెస్ట్ తీసుకుంటా. సో ఇట్లాగే తొందరపడరు ఆయన. ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీన బహిరంగ సభలో మాట్లాడతారు. ఇవాళ కూడా ఏం మాట్లాడలేదు ఆయన మీడియాతో కూడా, ఓన్లీ ప్రతినిధులతో మాట్లాడే తప్ప మీడియాతో మాట్లాడలేదు. సో ఏప్రిల్ 27న డెఫినెట్ గా మంచి స్పీచ్ ఉంటుంది. ఆ 1.5 year అయిన సందర్భంగా ఆయన దంచి కొడతారు రేవంత్ రెడ్డిని, ఆ ప్రభుత్వాన్ని.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని కూడా డైరెక్ట్ గా విమర్శలు చేస్తారు. ఓకే, ఇవాళ అన్ని కూడా ఇండైరెక్ట్ గా పార్టీ మీటింగ్ లో, ఇన్ హౌస్ మీటింగ్ లో మాత్రం మాట్లాడినది. సో ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీ వరకే రిటర్న్ రావచ్చు. 10వ తేదీన ఫస్ట్ ప్రతినిధుల సభ అంటే మేబీ ఇప్పుడు ఉన్న ప్లీనరీ లాంటిది అనుకోండి, ఒక 5-6 వేల మంది 10,000 మందిని బహుశా అడ్రస్ చేస్తూ ఉండొచ్చు. అంటే పార్టీలో గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షుడు, ఇవాళేమో 400 మందిని పిలిచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మాజీ జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచారు. నెక్స్ట్ ప్రతినిధుల సభ ఇంకొంచెం పెద్దగా గ్రామ మండల శాఖ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉండొచ్చు. ఇక బహిరంగ సభ, కేసీఆర్ బహిరంగ సభలు అంటే మనకు తెలుసు కదా, తెలంగాణ మూమెంట్ లో కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. నిజానికి ఆ విషయంలో ఎప్పుడు గ్యాదరింగ్ లో ఎప్పుడు కేసీఆర్ వెనక్కిపోలేదు. ఉద్యమ సమయంలో కూడా వరంగల్లో, కరీంనగర్ లో నిర్వహించిన సభలు చాలా సక్సెస్ అయ్యి, ప్రగతి నివేదన సభ అని 2018లో 30 లక్షల మంది వస్తారన్న. సరే 30 లక్షల మంది రాకపోయినా 2018 అసెంబ్లీ రద్దు చేసే ముందు 3 రోజుల ముందు సభ పెట్టారు, పెద్దది భారీ బహిరంగ సభ కొంగర కళాల్లో. సో అటువంటి బహిరంగ సభ ఏప్రిల్ 27 నిర్వహించవచ్చు. భారీ బహిరంగ సభలకు కేసీఆర్ కొత్త ఏం కాదు. ఆయన డైలాగ్ కూడా కొడుతుండేవాళ్ళు, మా బహిరంగ సభల్లో పల్లి బఠానీలు అమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళంతా సంఖ్యలో వేరే బహిరంగ సభలకు వచ్చేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు ఏం వాడు యూజ్ చేసేవాళ్ళు అంటే, మా బహిరంగ సభలో పల్లీలు బఠానీలు అమ్ముకునేందుకు వచ్చేందుకు ఎంతమంది జనం వస్తారో మీ సభలకు కూడా అంతమంది వస్తారని చెప్తారు. సో ఆ విధంగా జన సమీకరణ చేసేవాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడే కాదు. అంటే ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో జస్ట్ మీరు ఆ కేసీఆర్ స్పీచ్ వినేందుకే వచ్చేవాళ్ళు. కొంత వెహికల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు ఏ బహిరంగ సభకు రావాలన్నా డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా 500, 1000, క్వార్టరో, బాటిలో బీరు, బిర్యానీ అన్ని మంచి పెట్టాల్సిందే. కానీ కేసీఆర్ కు బెస్ట్ ఆరేటర్ కదా, మంచి ఆరేటర్ కదా, వినడానికి చాలా మంది వచ్చేస్తారు. కానీ లాస్ట్ 2 years లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ స్పీచ్ కూడా కొంత బోర్ కొట్టింది. బహిరంగ సభలు కూడా బోర్ కొట్టి ఆ సభల్లో కూడా ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన సందర్భం ఉంది. దాన్నే బీఆర్ఎస్ కొంత ఇండికేషన్ గా భావించుంటే, అంటే కేసీఆర్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇక్కడ కేసీఆర్ కరోనా సమయంలో మాట్లాడితే లక్షల మంది టీవీల ముందు లైవ్ లో కూర్చొని చూసిన సందర్భం, అప్పుడు ఆ క్రేజ్ ఉంది. కానీ లాస్ట్ ఆయన టర్మ్ లో 1 year బిఫోర్ అది కొంచెం తగ్గింది. ఆ ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి మీద పెరిగింది. రేవంత్ రెడ్డికి 2024-23 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల ముందు మన ఛానల్ అనే కదా, అన్ని ఛానల్లో రేవంత్ రెడ్డి ప్రసంగాలు చూసేవాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోయినారు. అప్పుడు మొదటి 6 నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆ విధంగా ఉండింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఒక నాయకుడు సోషల్ మీడియాలో ఏ విధంగా పోతుంది అన్నదాన్ని బట్టి కూడా ఒక ఇండికేటర్, పూర్తి ఇండికేటర్ అన్నను, బట్ ఆయన ట్రెండ్ ఎట్లా ఉంది, ఆయన పాజిటివ్ ఉందా, ఇప్పుడు కేసీఆర్ వార్తలు వేస్తే పెరుగుతుందా, వ్యూస్ వస్తున్నాయా, రేవంత్ రెడ్డి వార్తలు వేస్తే వ్యూస్ వస్తున్నాయి, ఇట్స్ ఆల్సో ఇండికేటర్. ఓకే, సో అందుకనే కేసీఆర్ రెగ్యులర్ గా మాట్లాడరు, రోజు మాట్లాడితే చూసేవాళ్ళు ఉంటారు కదా, అందుకనే 6 నెలలకోసారి వస్తారు. మీరు అన్నారు కదా మళ్ళీ ఇంకా రెగ్యులర్ గా అవుతారు, రెగ్యులర్ గా రారాయన. తెలంగాణ భవన్ మీరు అన్నట్టు 7 నెలల తర్వాత వచ్చారు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ వచ్చారు, అప్పుడు కూడా మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతినిధుల సభ ప్లీనరీ అయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలు గ్యాప్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు రారు ఆయన ఖచ్చితంగా. నేను ఇంతకుముందు చెప్పినట్టు జయలలిత, కరుణానిధి టైప్ ఆఫ్ పాలిటిక్స్. జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీ బోర్డు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీ బోర్డు తమిళనాడులో. అయినా సరే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. ఒకసారి కరుణానిధి గెలిస్తే ఒకసారి జయలలిత, ఒకసారి జయలలిత గెలిస్తే ఇంకోసారి కరుణానిధి. ఒక 2011లోనే జయలలిత దానికి బ్రేక్ వేసి 2016లో బ్రేక్ వేసి గెలిచారు. కానీ అన్ఫార్చునేట్ గెలిచిన 3 నెలలకే చనిపోయారు. అది వేరే సంగతి, 3-4 నెలలకే చనిపోయారు. సో సేమ్ అదే టైప్ ఆఫ్ పాలిటిక్స్ ను కేసీఆర్ కూడా బిలీవ్ చేస్తారు కాబట్టి మళ్ళీ రారు. మళ్ళీ మనకు ఏప్రిల్ 27న బహిరంగ సభలో పార్టీ ప్లీనరీ సందర్భంగా 25 సంవత్సరాల సందర్భంగా ఆయన స్పీచ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే అమెరికా వెళ్తున్నారు కాబట్టి క్యాడర్ కు నేను అమెరికా వెళ్లే ముందు అరే ఏం చెప్పి పెట్టకుండా వెళ్ళాడు, అరే ఎందుకు అమెరికా వెళ్ళాడు, ఇవన్నీ చర్చలు జరుగుతాయి. ఎందుకంటే కేసీఆర్ ఫారెన్ టూర్ వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు రేర్. ఆయన లైఫ్ లో ఇంత పెద్ద ఇన్ని పదవులు అనుభవించి, ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఇన్నిసార్లు ఎంపీ అయి, ముఖ్యమంత్రి పదవి 10 సంవత్సరాలు చేపట్టినా సరే ఎందుకు ఆయన ఎక్కడికి కదలడు కూడా. మనిషి కదలాలంటే కూడా ఇంట్లోంచి కదలాలన్నా చాలా లెక్కలు ఉంటాయి. అన్ని ఆయన జాతకాలు అవన్నీ బాగా నమ్ముతారు కదా. నిజంగా గ్రేట్. అంటే అమెరికా లాంటి దేశానికి ఎవరైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు జస్ట్ పదవిలో ఉన్నప్పుడు.
పదవిలో ఉంటే దానికి రెడ్ కార్పెట్ ఉంటుంది కదా, అక్కడ ఉన్న మన తెలంగాణ వాసులు ప్రవాస కేటీఆర్ చాలా సార్లు పోయినారు పార్టీ కార్యక్రమాలు, అక్కడనే ఉన్నారు ఆయన. కేటీఆర్ కవిత ఇద్దరు కూడా అక్కడ వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన పోలేదు కేసీఆర్. మనవడి కోసం వెళ్తున్నారు. ఎస్, మనవడి కోసం రెస్ట్. ఇప్పుడు నాకేముంది, నాకేం బాధ్యత లేదు కదా. రేవంత్ రెడ్డి గెలిపించారు కదా ప్రజలు, చూడండి ఇంకా మీరు అనుభవించండి అంటారు. అప్పుడు ప్రజలు అప్పుడు అంటే ఆయన ఫిలాసఫీ అంతే. నాదేముంది, నేను 10 సంవత్సరాలు అన్ని పదవులు ఎంజాయ్ చేసి అన్ని పదవులు అనుభవించా, నేను లేకపోతే మీకే నష్టం అని చెప్పారు ఆయన ఎన్నికల ముందు. అదే చేసి చూపిస్తున్నారు. సో అదే విధంగా ఉంటది ఆయన ఫిలాసఫీ. ఇప్పుడు ఒకటి ఇవాల్టి మీటింగ్ ద్వారా మన 2 కీలక పాయింట్స్. ఒకటి, సంస్థాగతంగా బీఆర్ఎస్ ను బలపరచడం అన్నది ప్రధాన పాయింట్ గా తీసుకోవాలి. మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో సంస్థాగతంగా రాజకీయ పార్టీలు ఏవి బాగున్నాయో అవి మాత్రమే. వేరు సంస్థాగతంగా వేరు. ఒక సంస్థాగతంగా గనక ఓటు బ్యాంక్ ఉంటే ఆ రాజకీయ పార్టీ చెక్కు చెదరదు. దాన్ని నేను మీకు జాతీయ స్థాయిలో ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాంగ్రెస్, బీజేపీ, ఏది సంస్థాగతంగా బలంగా ఉంది? బీజేపీ కదా, అవును కదా. ఎన్ని 10 కోట్ల సభ్యత్వాలు చేశారు 2014లో మోడీ అధికారంలోకి రాగానే. ప్రతి ఇంటిలో ప్రతి ఇంటి అనకంటే ప్రతి బూత్ దగ్గర కార్యకర్తల సమాచారం కూడా ఉంటుంది. బూత్ అనే కాదు, పన్నా ప్రముఖ అని ఉంటుంది. పన్నా ప్రముఖ అంటే ప్రతి ఓటర్ లిస్ట్ లో ప్రతి పేజీకి, అంటే ప్రతి 30 మంది ఓటర్లకు కూడా ఒక బూత్ సమన్వయకర్తను వాళ్ళు నియమిస్తారు. సో అన్ని రాష్ట్రాల్లో అది ఉందంటే, బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉంది కాబట్టి గుజరాత్ లో 30 సంవత్సరాలైనా వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. 95 to 30 years. మధ్యప్రదేశ్ లో 20 సంవత్సరాలన్నా అధికారంలోకి వస్తున్నారు. రిపీటెడ్ బీజేపీ. మీరు కాంగ్రెస్ ఒకసారి గెలిస్తే రెండోసారి అధికారంలోకి రావట్లేదు. ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టారు లాస్ట్ టైం. ఆ తర్వాత ఎప్పుడు కూడా రెండోసారి మళ్ళీ అధికారంలో రావట్లేదు. కానీ బీజేపీ చూడండి మీరు కంటిన్యూస్ గా. ఇప్పుడు హర్యానాలో 3 terms 15 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చారు. అస్సాంలో 2 సార్లు, గుజరాత్ 6 సార్లు, అస్సాం, బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరి ఎన్నిసార్లు వచ్చారు మనం చూసాం కదా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే గనక మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉంది చూశారు కదా. ఆర్గనైజేషన్ పరంగా ఒకప్పుడు కాంగ్రెస్ కు ఏం చేసినా 25% చేతి గుర్తుకు ఓట్లు ఉంటాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీ అన్న లేకుండా పోయింది. సంస్థాగతంగా చాలా వీక్ అయింది. కాంగ్రెస్ కు ఇప్పుడు వలస ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వలస వస్తున్న వాళ్ళే వస్తున్నారు తప్ప నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. అదే బీజేపీ. సో అక్కడే కాంగ్రెస్ బీజేపీలకు తేడా. సో సంస్థాగతంగా బలంగా ఉంటే మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత సంస్థాగతంగా మరింత బలంగా చేశారు. 10 కోట్ల సభ్యత్వాలు దేశంలో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంటే చైనా ప్రెసిడెంట్ అవుతారు. అక్కడ ఎన్నో ఎలక్షన్స్ ఉండవు. చైనాలో డెమోక్రసీ అంటూ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు అవుతారో అక్కడ వాళ్ళే చైనీస్ ప్రెసిడెంట్. సేమ్ అంటే మన దగ్గర ఒకవేళ ఆ డెమోక్రసీ లేదనుకోండి, అంటే బీజేపీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతాడు ఆ విధంగా అన్నట్టు. సో ఆ విధంగా ఉంది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి హైయెస్ట్ మెంబర్షిప్ ఉంది. వాళ్ళ జనాభా చాలా ఎక్కువ కదా. ఇంకోటి అక్కడ వేరే రాజకీయ పార్టీ అంటూ లేదు, ఉంది ఒకటే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. వేరే రాజకీయ పార్టీ లేదు, డిక్టేటర్షిప్. సో వాళ్ళని మించి సభ్యత్వాలు చేసుకుంది బీజేపీ. 10 కోట్ల సభ్యత్వాలు దాటింది ఫస్ట్ టర్మ్ లోనే 2014లోనే. ఇప్పుడు 11 కోట్ల 12 కోట్ల సభ్యత్వాలు చేసుకున్నారు. సో ఆ విధంగా సభ్యత్వాలు చేసుకుని ఆ విధంగా స్ట్రాంగ్ అయ్యారు. రెండోది మన రాష్ట్రాల ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ. ఎన్నో ఉత్థాన పతనాలు చూసినా సరే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండబట్టి 2004లో 10 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా మళ్ళా కొత్త రాష్ట్రం ఏర్పడితే అక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. సో ఒక సంస్థాగతంగా చాలా బలమైన నిర్మాణం అటు తెలుగుదేశంకు అక్కడ బీజేపీకి ఉంది. అన్ఫార్చునేట్లీ వేరే రాజకీయ పార్టీలకు ఆ విధంగా లేదు. సో అందుకనే తెలుగుదేశం కూడా సంస్థాగతంగా ఎంత వాళ్ళ సభ్యత్వాలు కానీ వాళ్ళు కానీ బూత్ నుంచి గ్రామస్థాయి వరకు తెలుగుదేశం కమిటెడ్ గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చుడు రావడం పోవడం సహజం. బీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకంటే ఎక్కువ బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చర్చకు వచ్చింది. బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పదవుల కోసం వచ్చిన బ్యాచ్. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్. ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ 2 బ్యాచ్లుగా విడిపోయి కొట్టుకున్నారు. దానివల్ల అధికారం పోయింది. దానికి కారణం ఏంటంటే సంస్థాగతంగా కేసీఆర్ దృష్టి పెట్టలేదు. జిల్లా అధ్యక్షుల్ని ఒక 4 సంవత్సరాలు కరోనా సమయంలో ఆయన అనౌన్స్ చేయబోయే సమయంలో కరోనా వచ్చింది.
అంతకుముందు ఒకసారి అమెరికా మన నోట్ బందీ, మోడీ నోట్లు రద్దు చేశారు, 2-3 సంవత్సరాలు వాయిదా పడ్డది. మళ్ళీ జిల్లా అధ్యక్షులు ఎవరిని మళ్ళీ ఎమ్మెల్యేలనే చేశారు. సో ఇట్లా చేయడం వల్ల సంస్థాగత నిర్మాణం అంటూ లేకపోయింది. పార్టీ మీద కాన్సన్ట్రేషన్ లేదు. పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టారు కానీ పార్టీలో మెంబర్షిప్ అన్నది కూడా చాలా రోజులు అయింది చేసి. అదే మీరు తెలుగుదేశం బీజేపీ ఒక లిమిటెడ్ పీరియడ్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రియాశీల 2 రకాల మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్, నార్మల్ మెంబర్స్. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏంటంటే మెంబర్షిప్ కు చనిపోతే మెంబర్షిప్ ఉండి చనిపోతే ఇన్సూరెన్స్ కూడా పెట్టింది. దానికోసం కూడా మెంబర్షిప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ కేసీఆర్ దాని ఇంపార్టెన్స్ గ్రహించినట్టున్నారు. అధికారంలో ఉన్నప్పుడైతే నేను చెప్పగలను పార్టీ మీద ఏ రోజు దృష్టి పెట్టలేదు, సంస్థాగత నిర్మాణం చేయలేదు. అంటే దానికి మండలాధ్యక్షులు ఎవరు, జిల్లా అధ్యక్షులు ఎవరు, ఇవన్నీ చేయాలి కదా. ఇదేది కూడా కరెక్ట్ గా చేయలేదు ఆయన. పార్టీ మీద సంస్థాగతంగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారని ఇవాళ మీటింగ్ లో చెప్పారు. అదేంటి సభ్యత్వ నమోదు స్టార్ట్ అవుద్ది. అసలు సంస్థాగత నిర్మాణం అంటే స్టార్ట్ అయ్యేది సభ్యత్వ నమోదు చేస్తారు ఫస్ట్. ఇంతకుముందు 50 లక్షలు 60 లక్షలు టీఆర్ఎస్ ఉండేది. సో ఇప్పుడు సభ్యత్వ నమోదు గ్రామాన బూత్న అవుతుంది. సభ్యత్వ నమోదు తర్వాత గ్రామాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లాగో కేసీఆర్ ఉంటారు. సో ఆ ప్రాసెస్ కావాలి. ప్లస్ సంస్థాగతంగా క్లియర్ గా ఉండాలి ఎవరి రోల్ ఏంటి, ఎవరి డిఫైన్ ఏంటి. తర్వాత మహిళా విభాగం, ఆయన అన్నట్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, మహిళా విభాగం, యువ విభాగం, సోషల్ మీడియా విభాగం, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు మైనారిటీ విభాగం, కార్మిక విభాగం, వీటన్నిటి కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు సంస్థాగతానికి సంబంధించిన ఇన్ఛార్జ్ హరీష్ రావుకు అప్పచెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అన్నారు, 25 ఏళ్లు మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అన్నారట. 25 ఏళ్లు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు లాస్ట్ టైం కొన్ని మిస్టేక్స్ చేయకుంటే 25 ఏళ్ళు కాదు కానీ 10 ఏళ్ల తర్వాత ఇంకా ఈ 5 ఏళ్లు కూడా వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలను మార్చుంటే, సంస్థాగత నిర్మాణం చేపట్టుంటే, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంగారు తెలంగాణ బ్యాచ్ కు, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదవుల కోసం వచ్చిన వాళ్ళకి ఇచ్చుంటే. ఎందుకంటే ఇవాళ ఈ పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా జంప్ అయిపోయారు చూడండి మీరు. దానం నాగేందర్ జంప్ అయిపోయాడు కదా. అరకపూడి గాంధీ, రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్, వీళ్ళంతా కూడా బంగారు తెలంగాణ బ్యాచ్ జంప్ అయిపోయారు కదా. బట్ మొదటి నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ క్రైసిస్ లో కూడా ఉన్నారు. సో అందుకనే సంస్థాగతంగా నిర్మాణం ఇంపార్టెన్స్ గ్రహించారు. ఆ సంస్థాగత నిర్మాణం ఇప్పుడు చేపట్టబోతున్నారు. ఆ చేపట్టే క్రమంలో భాగంగానే ఇవన్నీ కూడా చేయబోతున్నారు. సో డెఫినెట్ గా మరి ఎంత మేరకు దీన్ని ఆచరణ రూపం చేస్తారు. ఎందుకంటే తమిళనాడులో రాజకీయ పార్టీలు కూడా డిఎంకే, అన్నాడీఎంకే కూడా పార్టీ ఇస్ పవర్ఫుల్. అక్కడ అన్నాడీఎంకేకి అయితే పార్టీ అధ్యక్షుడు ఉండరు. ఈవెన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత అనే అంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రధాన కార్యదర్శులు ఉంటారు తప్ప అధ్యక్షులు ఉండరు. సో పార్టీని, అంటే దీనికి ఎవరు నడపరు, పార్టీని కార్యకర్తలు నడుపుతారన్న ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు వీలుగా అధ్యక్షుడు అన్నది వాళ్ళు పెట్టరు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అంటారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అంటారు తప్ప సిపిఎం రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అనరు. అట్లాగే సిపిఐ జాతీయ అధ్యక్షుడు అన్నారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. సేమ్ అన్నాడీఎంకేలో కూడా అదే విధంగా నిర్మాణం ఉంది, అన్నాడీఎంకే కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో. సో ఒక వ్యక్తి వల్ల నడవకూడదు పార్టీ. వ్యక్తి వల్ల నడిస్తే ఆ వ్యక్తి గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీ అంతే కదా, వ్యక్తి వల్ల నడిచే కాదు. బీజేపీ ఏముంటుంది, బీజేపీ పార్టీ ఆఫీస్ మీద, గోడల మీద మీరు చూడండి, హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా ఏంటంటే కంట్రీ ఫస్ట్, దేశం మొదలు, పార్టీ నెక్స్ట్. దేశం మొదలు తర్వాత పార్టీ, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే వ్యక్తి తర్వాత, దేశం మొదలు, పార్టీ తర్వాత, వ్యక్తి అన్నది ఇంకా తర్వాత, ముందు పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తి. సో అట్లా ఉంటే రాజకీయ పార్టీలు అవుతాయి. సో సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటే, చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేశారు సంస్థాగత నిర్మాణం. అందుకని ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఇంకా చంద్రబాబు నాయుడు పని అవుట్ అయిపోయింది అని మొన్న 6 నెలల క్రితం వరకు ఎవరు ఊహించకుండా ఉన్నా, ఎంత ఫీనిక్స్ పక్షిలాగా లేచి 164 సీట్లు కూటమికి వచ్చింది. సో ఇప్పుడు సంస్థాగత నిర్మాణం సంబంధించి కేసీఆర్కి ఇవన్నీ తెలియదు కాదు. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో శిక్షణా తరగతులు నిర్వహించిందే కేసీఆర్, పార్టీలకు సంబంధించి, సంస్థాగత నిర్మాణం సంబంధించి. సో ఇప్పుడు శిక్షణా తరగతులు అప్పట్లో పెట్టారు నాగార్జున సాగర్ లో, వాటిలో వీటిలో. ఈ శిక్షణా తరగతులు ముఖ్యంగా అనుబంధ విభాగాలు, మహిళ, యూత్,
విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం, వీటన్నిటి స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ పరంగా, పార్టీ యాంగులారిటీలో ఆలోచిస్తే కనుక. సో అదే దిశానిర్దేశం ఇవాళ కేసీఆర్ పార్టీ శ్రేణులకు చేశారనుకోవచ్చు. సో ప్రధానంగా రెండు ఇష్యూస్, ఒకటి సంస్థాగతంగా చేస్తారు, రెండవది ఇప్పుడు ప్లీనరీ అనౌన్స్ చేస్తున్నారు 25 సంవత్సరాల సందర్భంగా. ప్లస్ పోరాటాలు కూడా చెయ్యాలి మనం, ఇంకా పోరాటాలు బాగానే చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ నేతృత్వంలో బాగానే ఉన్నాయి. కేసీఆర్ ఆ ఫీల్డ్లోకి రాకున్నా సరే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని ఆందోళన చెంది చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 5-6 మందిలో ఒక 3-4 ముందే వెళ్ళిపోయారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నామా అని బాధపడుతున్నారు. పికప్ అయింది బీఆర్ఎస్ అనుకోవచ్చు, కానీ ఎంతవరకు పికప్ అయింది? కాంగ్రెస్ను ఓడించేంత పికప్ అయిందా? 17% నుంచి ఎంతవరకు వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు సాధించింది, 30% సీట్లు సాధించింది కదా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పరిస్థితి బాగుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది, బీఆర్ఎస్ బరిలో లేదు. కాబట్టి చూడాలి అంటే మనం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది. మొత్తానికి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ హిస్టరీ గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు చాలా. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏ విధంగా మోసం చేసింది, ఇవన్నీ కూడా ఆ నేతలకి అన్ని చెప్పారు. సో చూద్దాం, అంటే ఏప్రిల్ 20 వరకు మనం వెయిట్ చేయాలి. ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏంటన్నది. మొన్న అన్నారు కదా, నేను వస్తే గట్టిగానే కొడతా కదా, త్వరలో బహిరంగ సభ పెడతా, గట్టిగానే కొడతా అని అన్నాడు కదా. సో ఆ గట్టిగా ఎట్లా ఏం కొడతాడు అన్నది మనం వెయిట్ చేసేందుకు ఫిబ్రవరి 19th కదా ఇవాళ, ఇంకా 2 నెలలు వెయిట్ చేయాలి. ఏప్రిల్ 27 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడైతే ఇవాల్టి మీటింగ్ తో బీఆర్ఎస్ పార్టీలో జోష్ అయితే వచ్చింది అనుకోవచ్చు. లాస్ట్ 3-4 డేస్ అయితే బాగా జోష్ వచ్చింది. కేసీఆర్ బర్త్డే కోసం అక్కడ ఆయన ఫామ్ హౌస్ కు చాలా మంది వేల సంఖ్యలో వెళ్లారు. ఫామ్ హౌస్ ఇంట్లో ఆయన ఫోటో తీసుకునే కోసం చాలా మంది వెయిట్ చేశారు అక్కడ దాకా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు అలో చేస్తారో లేదో తెలీదు. క్యాడర్ అయితే ఉత్సాహం అయితే ఖచ్చితంగా వచ్చింది లాస్ట్ 3-4 డేస్. దీన్ని ఎట్లా సస్టైన్ చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ఏమంటారంటే ఒక మూవ్మెంట్ సస్టైన్ చేయడం అంత ఈజీ కాదు అనేవాళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మిలియన్ మార్చ్ తర్వాత ఈ సకల జన్ల సాగరహారం సమయంలో నిజానికి కేసీఆర్ అక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు, సాగరహారంలో పాల్గొనలేదు. మిలియన్ మార్చ్ అంటే వచ్చారు, ట్యాంక్ బండ్ మీద వచ్చారు, ఆయనకి ఇష్టం లేదు, కోదండరాం బలవంతం మీద జరిగింది. అంటే ఉద్యమం కనుక హింసాత్మకమైతే మనం సస్టైన్ కావడం కష్టం. 1969, 1972లో జరిగింది అదే. జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమం హింసాత్మకమైనప్పుడు ఏం చేస్తారంటే పోలీసు ఎంటర్ అవుతారు, కాలుస్తారు. 1969 ఉద్యమంలో 300 మంది అమరులయ్యారు. జై ఆంధ్ర ఉద్యమంలో కూడా అంతే. హింసాత్మకం అయితే దాన్ని సస్టైన్ చేయడం కష్టం అంటారు కదా. ఒక్కసారి కాల్ చేసరికి అందరు భయపడి ఇంకా ఎవరు ఉద్యమం చేయరు కదా. సో హింసాత్మకం కాకుండా చూసుకున్నారు ఉద్యమం చాలా వరకు కేసీఆర్. సో ఇప్పుడు కూడా అంతే, ఆయన సస్టైన్ కావాలంటే రోజు ఏదో ఇప్పుడు కాదు కదా ఎలక్షన్స్, ఇంకా 4 సంవత్సరాలునే కదా, మెల్లమెల్లగా పోదాం అన్నది ఆయన స్ట్రాటజీ. అందులో భాగంగానే ఆయన ఈ విధంగా చేస్తున్నారు. మేబీ ఆయన ఇంకా 1-2 సంవత్సరాలు కూడా ఇట్లా యాక్టివ్ ఏమి ఉండరు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా ఆయన ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ May-June ఉంటాయన్న ఉద్దేశంతో ఏప్రిల్ 27 వస్తున్నారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయంటే దానికి క్యాంపెయిన్ చేయరు. ఎందుకంటే జనరల్ గా ఆయన ఇదివరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు. సో బహుశా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా చేయకపోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఈ మీటింగ్ లో అందరూ ఉన్నారు. ఇంకా ఎంపీటీసీ అంటే ఒక జడ్పీ చైర్మన్ లెవెల్ రాష్ట్రంలో ఉన్న 400-500 మంది టీఆర్ఎస్ ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు. ఈ మెసేజ్ ని వాళ్ళు కింది దాకా తీసుకెళ్తారు. ఈ ఉత్సాహం కంటిన్యూ అవుతుంది. అదే ఈ మీటింగ్ సంబంధించి ప్రధాన ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. సో ఈ మీటింగ్ తో కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా టెన్షన్ పుట్టింది అనుకోవచ్చా? అంటే అబ్వియస్లీ కాంగ్రెస్ టెన్షన్ అంటూ ఏముండదు, వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన ఉంది కదా. బట్ కేసీఆర్ యాక్టివ్ అవుతున్నాడు అంటే డెఫినెట్ గా ఆయన యాక్టివ్గా ఉండొద్దని వాళ్ళు కోరుకుంటారు. యాక్టివ్గా ఉండకుంటేనే వాళ్ళు విమర్శలు చేసేందుకు అవకాశం. నువ్వు అసెంబ్లీరా, నువ్వు ఫామ్ హౌస్ లో వండుకోకు, ఇట్లా మాట్లాడేందుకు అవకాశం ఉండదు కదా. సో కేసీఆర్ ఏ రోజు ఏం మాట్లాడినా వాళ్ళు అవతల పక్షం ఆటోమేటిక్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ కేసీఆర్ ఏదో ఒకటి చేయకుండా అట్లా ఏముండరు కదా ఖాళీగా సంవత్సరాల తరబడి. అట్లా అని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఉండదు. 2-3 నెలలకు 3-4 నెలలకు ఏదో ఒక సందర్భంలో వస్తారు. నెక్స్ట్ 2 years అదే విధంగా సస్టైన్ చేస్తారు. లాస్ట్ 2 years ఆయన గట్టిగా ఫైట్ చేసేది. అదే ఉద్యమ సమయంలో మెయింటైన్ చేశారు. కొంత గ్యాప్ ఇచ్చేవాళ్ళు, గ్యాప్ ఇచ్చి ఏదో బ్లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే.
రైట్. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చేశారు భరత్. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఆయన అమెరికానే వెళ్ళలేదు అనేది నిజంగా చాలా చాలా మందికి తెలిసి ఈ విషయం. Yes. పదవి ఉండి కూడా ఆయన వెళ్ళకపోవడం. అండ్ ఇప్పుడు వచ్చారు కదా బాసెస్ బ్యాక్ అని అన్ని ఛానల్స్ లో మనం చూస్తున్నాం, కానీ అలా జరగదు అని మీరు చెప్తున్నారు. ఎప్పుడు రెగ్యులర్ గా రావడం ఆయన స్టైల్ కాదు అనేది మీరు అనాలిసిస్ చేశారు. రెగ్యులర్ గా 15 రోజులకు వస్తే అది కేసీఆర్ కాదు. ఓకే, కేసీఆర్ కానే కాదు, రారు కూడా ఆయన. అది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన అలవాట్లేదు, అది ఓపెన్ గా మాకు చెప్పారు. మేము ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు 2009 నుంచి 14 మధ్య చాలా సిట్టింగ్స్ అయినాయి కేసీఆర్ కు, అక్కడ ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ నాతో పాటు మిత్రులకు. ఆయన అప్పుడు అంతే, అపాయింట్మెంట్ ఇస్తే 6 నెలలకోసారి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళు ఎందుకు కలవచ్చు కదా, మిగతా ఎంపీలు కలుస్తారు కదా, ఈయన ఎందుకు కలవడు అనుకునేవాళ్ళు. కానీ కలిసినోడు మాత్రం ఫుల్ భోజనం పెట్టి పంపిస్తారు. మంచి భోజనం పెట్టి ఆయన స్వయంగా ఇద్దరిని వడ్డించి తృప్తిగా 3-4 గంటలు ఉంటుంది. మళ్ళా ఏదో మిగతా పొలిటికల్ లీడర్స్ అపాయింట్మెంట్ 5-10 నిమిషాలకు మించి ఇవ్వరు, కానీ కేసీఆర్ కలిస్తే 3-4 గంటలకు ఖచ్చితంగా కలుస్తారు. 3-4 అవర్స్. అప్పుడు కడుపు నుండి ఆ కేసీఆర్ తో కలిసిన వాళ్ళు చాలా సంతోషంగా బయటకు వస్తారు. అది పొలిటికల్ లీడర్ అయినా జర్నలిస్ట్ అయినా. అబ్బా ఆ గ్యాప్ ని మర్చిపోయి ఈయనలాంటి పొలిటికల్ లీడర్ లేడు, ఈయనలాంటి విజన్ ఉన్న లీడర్ లేడని బయటకు వస్తారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. రూమ్ లోపలికి వెళ్లే ముందు కేసీఆర్ కలిసే ముందు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏందినా అని. బయటకు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఫుల్ డిన్నర్, ఫుల్ పంచభక్ష పరిమాణాలు పెట్టి పంపిస్తారు. ఫుడ్ అనే కాదు, మిమ్మల్ని మనిషిని సాటిస్ఫై చేయడం అన్నది కేసీఆర్ ఆర్ట్. కేసీఆర్ మించిన వాళ్ళు లేరు. మేము కూడా అనుకునే వాళ్ళం, అరే మిగతా ఎంపీలు అంతా కలుస్తారు, ఈయన ఎందుకు ఇంత స్టైల్, ఎందుకు గెలవడు, అడిగితే అపాయింట్మెంట్ ఎందుకు బతలాడించుకుంటాడు. కలిసిన తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీ, అబ్బా కేసీఆర్ గ్రేట్ కదా. ఈవెన్ అప్పుడు ఆ సమయంలో ఆంధ్ర పొలిటీషియన్స్ కూడా అట్లే అనుకునేవాళ్ళు. అంటే సో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే. రోజు 100 మందిని గెలవడానికి ఇష్టపడరు, రోజుకి 2-3 కలుస్తారు. కలిసిన వాళ్ళకి మాత్రం మంచి సాటిస్ఫాక్షన్, టైం ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకు. దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కలిసిన వాళ్ళు. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఓకే భరత్. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్